అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేసిండ్రు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెల్చల రాజేంద్రరావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేశారు. అయితే కరీంనగర్ అనేది ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉండేది. కానీ గడిచిన 10 ఏళ్ల రాజకీయంలో కరీంనగర్ అనేది బీజేపీ కంచుకోటగా మారుతోంది. అక్కడ బీసీల డామినేషన్ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒకప్పుడు వెలుమలకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఇప్పుడు బీసీ జెండా రెపరెపలాడుతుంది. అంటే ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆ పార్టీ బీసీ అభ్యర్థికి ఇస్తే అక్కడ బీసీ అభ్యర్థి గెలిచే అవకాశాలే రాబోయే రోజుల్లో కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది పరిస్థితి. ఎస్పెషల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు బండి సంజయ్ గారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని పోలరైజ్ చేయడంలో, అక్కడున్న యువతని తన వైపు తిప్పుకోవడంలో, దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి వినూత్న రీతిలో ఆయన ప్రచార పంతాలను ఎంచుకోవడంతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం, ఒక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా ఎదిగిన విధానం అక్కడ చాలామంది యువతను అక్కడ కట్టిపడేస్తున్న అంశం. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు టికెట్ ఆలస్యం చేసింది. కాబట్టి మామూలుగా పూర్తి స్థాయిలో అంటే కరీంనగర్ టౌన్ వరకు, కొన్ని గ్రామాల వరకు తెలిసిన వ్యక్తి, కానీ పూర్తి స్థాయిలో కరీంనగర్ పార్లమెంట్ మొత్తం తెలిసిన వ్యక్తి కాకపోవడం, వీక్ క్యాండిడేట్ అవ్వడం ఒకటి. రెండవది, బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ మాజీ ఎంపీ అయినప్పటికీ అసలు బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ కూడా డిస్కషన్స్ టాపిక్ రావట్లేదు ఒకటి. ఆల్మోస్ట్ మెజారిటీ ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ బీసీ క్యాండిడేట్కి ఇచ్చుంటే పరిస్థితి మరో విధంగా ఉంటుండే. ఈవెన్ కాంగ్రెస్ కూడా అక్కడ నుంచి మరొక బీసీ క్యాండిడేట్ నిలబెట్టుంటే అక్కడ పరిస్థితి మరో రకంగా ఉంటుండే. బీసీ ఫ్యాక్టర్ ఒకటి పక్కకెడితే, పోరాట యోధుడు కేసీఆర్ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేసిన ఒక ఉద్యమకారునిగా, ఒక పోరాట యోధునిగా కరీంనగర్ సమాజం బండి సంజయ్ గారిని చూస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్లో అందులో భాగంగానే మళ్ళీ అక్కడ బంపర్ మెజారిటీతో, దాదాపు 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో మళ్ళీ ఈసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ గారే గెలిచే అవకాశం కనబడుతుంది.